తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, కవయిత్రి, రచయిత్రి, లైఫ్ కోచ్, మనం ఎలా జీవించాలి ఈ కాలంలో అన్నది యువతీ యువకుల దగ్గర నుంచి పెద్దవారికి చిన్నవారికి అందరికీ వాళ్ళ జీవితం ఏ విధంగా మలుచుకోవాలి అని చెప్పే గొప్ప వ్యక్తి డాక్టర్ జిఎల్కే దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ పంచమి రోజున, వైశాఖ శుక్ల పంచమి రోజున మన రామానుజాచారి జయంతి అండి. ఈ సందర్భంగా ఆ మహానుభావుని తలుచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. పింగళి నామ సంవత్సరంలో ఆయన మన శుక్లపక్ష పంచమి రోజున ఈ యొక్క ఆయన జయంతిగా మనం అనుకుంటాము. ఆయన 120 సంవత్సరాలు బతికి జీవించి మళ్ళా పింగళి సంవత్సరంలోనే మరణించారు. శ్రీరంగ పట్టణంలో ఆయన శరీరం ఈ రోజుకి భద్రపరిచి లేపనాలు రాస్తున్నారు. మనం ఆయన దర్శించుకోవచ్చు. అంతటి గొప్ప మహానుభావుడు అని చెప్తారండి. అంటే 120 సంవత్సరాలు బతికారు. ఇప్పటికే ఆయన శరీరాన్ని శ్రీరంగంలో భద్రపరిచారు. ఆయన ఉన్నారు. పార్థివ దేహాన్ని చాలా భద్రపరిచారు. ఈయన పెరంబుదూర్, మన తమిళనాడులో పెరంబుదూర్ అనే ఊరిలో 1917లో కేశవాచారి సోమయాజీ కాంతిమతి దంపతులకి, పుణ్య దంపతులకి దైవవశాత్తున జన్మించడం జరిగింది. వాళ్ళు కూడా మహాభక్తులు. దేవుణ్ణి కొలిచి ప్రార్థించి తపస్సు చేసి తపన పడ్డాక ఈ మన రామానుజాచార్యులు వాడికి పుట్టారు అని చెప్తారు. ఎప్పుడైతే ఈయన జన్మించారో వారి మేనమామ పెరియం తిరునంబి అంటారు. పెరియ తిరుమల నంబి అని మనం తిరుపతిలో కూడా మన వంతెన దగ్గర నుంచి కిందకు చూస్తే ఒక చిన్న గుడి కనబడుతుందండి. వీరిదే తిరుమల నంబి గారు. ఆయన ఈ అబ్బాయి పుట్టిన జన్మ తిథి అవన్నీ చూస్తే రాముడి తమ్ముడు లక్ష్మణుడికి ఏ రోజున పుట్టారో ఆ రోజున ఈయన పుట్టారు అనేసి ఆ లక్షణాలన్నీ ఉన్నాయి, ఆదిశేషు లక్షణాలన్నీ ఉన్నాయి అనేసి. తర్వాత శరీరం మీద కూడా కొంచెం మనం శంకు చక్రాలు గుర్తులు అలా అంటాం కదా, అవన్నీ చూసి ఆయనకి వైష్ణవ సాంప్రదాయ ప్రకారము పెరియ తిరుమల నంబి అనే ఈయనకి చాలా గొప్ప భవిష్యత్తు ఉంది, ఒక గొప్ప సన్యాసి అయ్యి ప్రపంచానికి చాలా మేలు చేస్తారు అనేసి ఆయన అప్పుడే ఆ రోజునే ఈయన గురించి అనుకోవడం జరిగిందండి. అయితే ఎప్పుడైతే ఈయన వైష్ణవ సాంప్రదాయంలో అసాధారణ మేధస్సు, విశిష్టమైన అద్వైతం, శంకరస్వాములు గారు ద్వైతం, ఈయన విశిష్ట అద్వైతం అంటారు. అంటే విశిష్ట అంటే ఇంక కొన్ని వాటికి ప్రత్యేకమైన అంశాలన్నీ చేర్చి చిన్న చిన్న విషయాలు మనకి శంకరస్వాముల వారు చెప్పింది ఏమైనా మనకు అర్థం కాదా, ఇంకా వాటిని ఇంకా జనావళికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇంకా ఆయన వాటిలో ఉండే చిన్న చిన్న లొసుగులు వాటిని సరిదిద్దారు అనేసి చెప్తారనమాట. ఈ బాల మేధావి అసాధారణ మేధస్సుతోటి 16 సంవత్సరాల వయసు లోపలే అన్ని విషయాలని, వేదంగాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా అవపోసన పట్టారు. ఈయనకు కూడా బాల్యంలోనే తండ్రి పోవడం అనేది ఒక 16 సంవత్సరాలకి కుటుంబ భారం. 2 సోదరీమణులు, తల్లి. 16వ సంవత్సరం లోపలే ఈయనకి పెళ్లి చేయడం మూలాన తంజమాంబ భార్య, అందరి బాధ్యత కూడా ఈయన మీదే ఉండడం అనేది జరిగింది. కానీ ఈయన ఏవైతే నేర్చుకోవాలో, ఉపదేశాలు చేయాలో, ఏవైతే మన అన్ని తత్వాలు నేర్చుకోవాలో వాటికి ఏ ఆటంకం లేకుండా ఎప్పుడు కుటుంబ బాధ్యత ఉన్నా కూడా మనసు దేవుడి మీద లీనం చేసి వ్యాకరణం, తర్కం అవన్నీ కూడా నేర్చుకుంటూ కాంచీపురం యాదవ ప్రకాశ స్వామీజీ దగ్గరికి శిష్యుడిగా ఈయన వెళ్తారు. అక్కడ విద్యాభ్యాసం చేసి ఉపనిషత్తులో అవన్నీ కూడా ఆయన చక్కగా ఆయన దగ్గర అభ్యాసం చేస్తారు. అయితే ఈ యాదవ ప్రకాశ స్వామి గారు చాలా పెద్ద స్వామి, గురువుగారు. కానీ ఈయన ఏదైతే మన రామానుజాచార్యులు గారు ప్రశ్నిస్తారు, రామానుజాచార్య గారు ఏంటంటే గురువు చెప్పింది కూడా తెలుసుకుని ప్రశ్నించి నేర్చుకోవాలి అనేసి ఈయన కొన్ని ప్రశ్నలు ఆయన అడుగుతూ ఉంటారు. అలా చిన్న చిన్న వాదోపవాదాలు జరిగినప్పుడు కపిలకస్య అని భగవంతుని కళ్ళు కోతి వెనక భాగంలో ఎర్రగా ఉండేలాగా ఉన్నాయి అని గురువుగారు చెప్పినప్పుడు ఈయనకి దుఃఖం వచ్చి కంటి నిండా నీళ్ళు వచ్చేస్తాయి. దేవుడిని కళ్ళని అలా పోల్చారు అనేసి ఈయన అంటారు, కపిలం అంటే తామర పువ్వు అని అర్థం ఉంది, సూర్యుడి కిరణాలు పడి రేఖలు విచ్చుకుంటాయి కదా, అలా పోల్చచ్చు అనేసి చెప్తే గురువు గారు ఊరుకుంటారు. అప్పటికి
ఇంకొకసారి ఆ భక్తి భావంతో ఈయన అలా చెప్తారు. ఇంకొకసారి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే విషయం గురువుగారు చెప్పినప్పుడు, గురువుగారు చెప్పినకి తైత్తిరీయ ఉపనిషత్తులో ఆయన చెప్పిన దానికి బ్రహ్మ నిరాకారం, లక్షణాలు లేవు అని గురువుగారు చెప్తారు. గురువు చెప్పిన దానికి ఈయన బ్రహ్మ స్వభావ గుణాలు అని చెప్పి అసూయతో ఈయనని సంహరించాలని చూస్తారు. అంటే భక్తి జ్ఞానం సమానత్వం అన్నీ ఉన్న రామానుజాచారి గారిని గురువు గారికి కొద్దిగా నన్ను వ్యతిరేకిస్తున్నాడు అని ఒక చిన్న అసూయ అనేది కలుగుతుంది. ఒకసారి వీళ్ళందరూ ఒక కాశీ దగ్గర ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు సంహరించాలి అని ప్రయత్నించారు. అది తెలిసినా కూడా శిష్యులతోటి తెలిసి ఈయన తప్పించుకున్నారు. అయినా గురువు మీద ఏ భేదభావం చూపకుండా గురువుని అదే విధంగా సేవించడం మూలాన ఆయనలో మార్పు తీసుకొచ్చారు. అంతటి మహానుభావుడు రామానుజాచారి అని చెప్తారు. అయితే రామానుజాచారి విశిష్ట అద్వైతంలో ఏం చెప్తారంటే, జ్ఞానం, భక్తి, శరణాగతి, దేవుడు ఉన్నారు, ఆ దేవుడు ప్రపంచంలో మనం ఉన్నాం. దేవుణ్ణి మనం చేరుకోవాలి, ముక్తి పొందాలి అంటే జ్ఞానం, ఆ జ్ఞానంతో భక్తి, ఆ భక్తితోటి శరణాగతి, నీవు తప్ప ఇహపరం పెనుగా అని మనం అనుకుంటేనే దేవుడి దగ్గర ముక్తి పొందుతాము. అలాగే ప్రేమ ఉండాలి, ధర్మం కూడా ఉండాలి, సమానత్వం, సమాజంలో అందరూ ఒకరే, అంటరానితనము, అసృష్టత అనేది ఉండకూడదు, నీవు నేను అందరూ సమానమే అని విశిష్ట అద్వైత సారాన్ని ఈయన అందరికీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. అయితే దేవుడు అనేవాడు ప్రతి హృదయంలో ఉన్నాడు, మన అందరం కూడా దేవుడి చేత సృష్టించబడ్డాము అని చెప్తూ ఉంటారు. అయితే రామానుజాచారి గారు ఒక తత్వవేత్త. ఆ తత్వవేత్తలో ఆయన చేసిన తపస్సుకి ఒక భక్తి మార్గదర్శనాన్ని మనకిచ్చారు, ఒక ప్రస్థాన త్రయాన్ని ఆయన తీసుకొచ్చారు, ఆచార వ్యవహారాల్లో పురోగతిని ఆయన చూపించారు. అలాగే దేవుణ్ణి కొలవడం అందరి హక్కు, ఒక కులం వాళ్ళు కొలవాలి, ఇంకొక కులం వాళ్ళు కొలవకూడదని కాదు, అందరినీ దేవుడు చేరుకునే హక్కు ఉంది అని ఆయన ప్రచారం చేశారు. అస్పృశ్యత, ఆ రోజుల్లో అంటరానితనం ఎక్కువగా ఉండేది, అందరికీ దేవుణ్ణి చూసే హక్కు ఉంది అని చెప్పారు. అనేక తాత్విక గ్రంథాలను రచించారు, భక్తి గద్యాలు, ఆచార్య గ్రంథాలని ఆయన రచించారు, శ్రీభాష్యం, బ్రహ్మసూత్రాలు రాశారు. అలాగే ఉపనిషత్తుల సారాన్ని అందరికీ కూడా తెలిసే ప్రయత్నం చేశారు. గీతా భాష్యం, భగవద్గీతకి వ్యాఖ్యానం, వేదాంత దీపం, శరణాగతి గద్యం, తర్వాత శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం అని అనేక రచనలు చేసి అందరికీ కూడా వాటన్నిటినీ కూడా సారాంశాన్ని చెప్తూ ఉండేవారు. తిరుమల దేవాలయంలో ఒకసారి ఆ తిరుపతి విగ్రహం వెంకటేశ్వర స్వామి కాదా అని నిర్ధారణ కావాల్సి వచ్చిందిట. అప్పుడు అది అమ్మవారా, గణపత, ఇంకొక దేవుడా అని అంటే ఈయన అన్ని వాళ్ళ యొక్క ఆయుధాలను అక్కడ పెట్టారట. శక్తి అమ్మవారికి, గణపతి, ఎవరెవరెవరే అనుకుంటున్నారో అన్ని రకాలవి ఆయుధాలు పెడితే శంకు చక్రాలు స్వామివారు తీసుకున్నారు, స్వామివారు. అప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి అని ఈయన నిర్ధారించారు అని చెప్తారు. అలాగే అక్కడ ఆయన ఒక గోవిందరాజుల ఆలయాన్ని నిర్మించడం, ఈయన రామానుజాచారి మీద ఒక అగ్రహారం రావడం, అక్కడ పూజా విధానాలు, కైంకర్యాలు ఎలా జరగాలి అని ఆయన అన్నీ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు చేయడం అనేది, అంటే ధ్రువబేరం అంటాం కదండి, అక్కడ అన్నీ చేయడం అనేది ఈయన నిర్మించిన ఈ చెప్పిన విధానాల్లోనే ఈ రోజు దాకా జరుగుతోంది అనేసి చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క తిరుకుట్టియార్ నంబి అని ఒక గొప్ప స్వాముల, ఈయనకి స్వామి అంటే గురువు గారు, ఆయన ఒక మంత్రం నీకు చెప్తాను అని ఈయన 18 సార్లు తిప్పించుకుంటారు. ఒకసారి వెళ్తారు, రారు, రెండోసారి లేరు, 18 సార్లు అయ్యాక ఆయన అంటారు, అష్టాక్షరి మంత్రం నీకు ఉపదేశిస్తున్నాను, ఎన్నిసార్లు నువ్వు వచ్చావు, కానీ నీకే చెప్తాను, నీకే ముక్తి వస్తుంది, ఇంకెవరికి చెప్పకూడదు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, అందరికీ గనుక చెప్తే నువ్వు నరకానికి పోతావు అనేసి ఈయనకి రామానుజాచారికి చెప్తారు. రామానుజాచారి అంటారు, ఆ అష్టాక్షరి మంత్రాన్ని తీసుకుని ఆ గుడి గోపురం ఎక్కి అందరికీ ఇది అష్టాక్షరి మంత్రం, అందరూ చెయ్యండి, ముక్తి పొందుతారు, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని అందరికీ చెప్తే గురువు గారికి కోపం వచ్చి, నువ్వు నరకానికి పోతావన్నా నువ్వు ఇలా చేసావంటే నేను ఒక్కడిని నరకానికి వెళ్ళినా పర్వాలేదు గురువుగారు, అందరికీ మంచి ముక్తి దొరుకుతుంది, స్వర్గానికి వెళ్తారు కదా అంటే అప్పుడు గురువుగారు ఈ యొక్క భక్తికి ఆయన ఆశీర్వదిస్తారు. అలా
తిరుమల కుట్టి నంబియారు కూడా ఈయన మేనమామ కాబట్టి అక్కడ జరిగే పద్ధతులన్నీ కూడా ఈ రోజుకి ఈయన స్థాపించారు, నిర్వహించారు అని చెప్తారు. తర్వాత ఈయన శరీరాన్ని శ్రీరంగంలో మన యమునాచారి గారు ఈయన్ని శ్రీరంగానికి పిలిపిస్తారు. వరదాస్వామి ఆలయంలో పూజలు చేసుకుంటూ రోజు నీళ్లు తోడి బావిలో నుంచి తీసుకొచ్చి వరదా దేవుళ్ళ వారికి అభిషేకాలు చేస్తూ ఉంటే ఈయనకి శ్రీరంగం నుంచి పిలుపు వస్తుంది. ఈయన వెళ్ళేటప్పటికి గురువుగారు పరమపందిస్తారు. అయితే ఆయన 3 వేళ్ళు ముడుచుకుని ఉంటాయి. అయ్యో నేను ఈయన బతుకుండంగా రాలేకపోయానని విలిపిస్తూ ఉంటే ఆయన చెప్పవలసిన చేయవలసిన పనులన్నీ కూడా 1, 2, 3 ఆయన అద్వైతం గురించి, విశిష్టాద్వైతం గురించి, చేయవలసిన ప్రచారం గురించి ఈయన నేను చేస్తాను అనగానే ఆయన వేళ్ళు తెరుచుకున్నాయి 3 ముఖ్యమైన పనులకి. అంటే అందరికీ ఈ యొక్క విశిష్ట అద్వైతాన్ని ప్రచారం చేయడం, భాషలు చేయడం అనే పనులు నేను నిర్వహిస్తాను మీ తరఫున అని ఈయన చెప్పినందుకు ఆయన సంతృప్తి పొంది వేళ్ళు తెరిచారు అనేసి చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క రామానుజాచారి జీవితంలో ఒకటి సరే బీదరికం అంటామా, బాధ్యతలు అంటామా, భార్య అంత అనుకూలవతి కాదు అంటారు. అనుకూలవతి అంటే ఆవిడ పద్ధతిలో నా భర్త ఆయన్ని బాగా చూసుకోవాలని ఉంటుంది. కానీ ఆవిడకి వేరే కులం కానీ వేరే కులంలో వేరే వాళ్ళు వస్తే కనుక ఒక చిన్న చూపు ఉంటుంది. ఒకసారి వాళ్ళ గురు దంపతుల్ని వాళ్ళ ఇంటికి భోజనానికి పంపిస్తే ఆ గురువుగారి భార్యతోటి కొంచెం ఆవిడ నిష్ఠూరంగా మాట్లాడడంతో ఈయనకి చెప్పకుండా పాపం వాళ్ళు బాధపడతాడని వెళ్ళిపోతారు. ఇంకొకసారి ఇంకొక బంధువుని ఒక శిష్యుడిని భోజనానికి పంపిస్తే అప్పుడు కూడా ఆవిడ తంజుమాంబ కొంచెము వేరుగా ధ్యాసగా మాట్లాడడం చేసి, అంటే ఈయన మీద అభిమానం ప్రేమతోటే చేస్తుంది ఆవిడ. కానీ ఈయన యొక్క పద్ధతిలో చేయలేదు అనుకూలంగా అనేసి ఈయనకి మనస్క్లేశం వస్తుంది. తర్వాత 16వ సంవత్సరానికి ఈయనకి నేను సన్యాసం తీసుకుని చేయవలసిన ప్రచారం చేయాలి, ధర్మోద్ధరణ చేయాలి, విశిష్ట అద్వైతాన్ని చెప్పాలి, నా గురువుగారు చెప్పినవన్నీ నేను అందరికీ చేర్చాలి అనే ఉద్దేశంతో ఆవిడ్ని పుట్టింటికి పంపించేసి సన్యాసం తీసుకుని మొత్తం ప్రజానీకానికి భారతదేశంలో మనలాంటి వాళ్ళందరికీ కావాల్సిన సనాతన ధర్మాన్ని, విశిష్ట అద్వైత్వాన్ని ఆయన ప్రచారంలోకి తీసుకొచ్చి అనేక రచనలు చేసి ఆ వేదాంత సారాన్ని మనందరికీ, దేవుడు మనల్ని సృష్టించాడు, ఈ ప్రపంచంలో మనం భాగము, మీరు జ్ఞానంతో భక్తితోటి ముక్తి పొందండి, శరణాగతి పొందండి అని చిన్న విషయంగా మనందరికీ చెప్పిన మహానుభావుడు ఈయన. జయంతి రోజున ఆయన తలుచుకోవడం మనకి అందరికీ కూడా చాలా చాలా శుభం కలుగుతుంది అని మనందరికీ తెలుసు. మన చిన్నజీయర్ గారి ఆశ్రమం శంషాబాద్లో ఈ యొక్క రామానుజాచార్యది 222 అడుగుల గొప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, అక్కడ 108 దేవాలయాల్ని కట్టడం అనేది ప్రపంచ ప్రఖ్యాతగాంచింది. ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా దేశ విదేశాల నుంచి వచ్చి ఆ యొక్క చిన్నజీయర్ గారి ఆశ్రమంలో రామానుజాచారి గారి ఆ విగ్రహాన్ని, ఆ దేవాలయాన్ని సందర్శించడం ఒక విశేష ప్రాంతంగా ఆయన్ని మనం కొలుచుకోవడం చేస్తున్నాము. అది ఒక అద్భుతమైన అవకాశం, అందరికీ తప్పకుండా చూడవలసిన ప్రదేశం అండి. నమస్కారం. హైదరాబాద్లోనే కాకుండా అండి, విజయవాడలో కూడా సీతానగరం దగ్గర రామానుజాచార్యుల వారి విగ్రహము ఇక్కడ ఎంత ఉందో అంత విగ్రహాన్ని పెట్టారండి. విజయకీలాద్రి అని, ఇంద్రకీలాద్రి మన కనకదుర్గాదేవి, విజయకీలాద్రి ఆయన ఒక కొండని మలిచి ఆయన పెద్ద విగ్రహాన్ని పెట్టి పైన దేవతామూర్తులు గుళ్ళు కట్టి చాలా అద్భుతంగా చేస్తున్నారండి. అంటే ఈ విశిష్ట అద్వైతము ఇంకా ఇంకా మనుషులకి తేలిగ్గా అర్థం అవడానికి ఆయన చేసిన ప్రచారము, తర్వాత అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ కూడా ఆయన అందించడము ఆయన చేసిన గొప్ప విశేషాలు, త్యాగం. కాబట్టి ఆయన్ని మనం తప్పకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఆయనకి గుళ్ళు కట్టాలి, ఆయన తలుచుకోవాలి, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. యథార్థమండి, నిత్యం సత్యం. దుర్గ గారు, సదాశివ కుటుంబ సభ్యుల్లో ఈరోజు లక్కీ డ్రాలో అమ్మవారు ఎవరింటికి వెళ్తుందో తీయండి. తప్పకుండానండి. అమ్మవారి కటాక్షర ప్రాప్తిరస్తు. ఎం సుగుణ బాపట్ల. ఎం సుగుణ బాపట్ల అండి, మీ ఇంటికి అమ్మవారు ఏం చేస్తున్నారు? సుగుణ గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి పూర్తి చిరునామా పెట్టండి, పిన్ కోడ్ నెంబర్ రాయండి, పుస్తకం అందిన తర్వాత చిన్న వీడియో తీసి పెట్టండి. శ్రీమాత్రే నమః.